మిక్సింగ్ యంత్రాన్ని ఉపయోగించడం. మిక్సింగ్ యంత్రాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో మాకు తెలియజేయండి. మీరు దీన్ని తప్పుగా మిక్స్ చేస్తున్నారు. మోటార్ మరియు రోకలితో కలిపితే అది సరిగ్గా కలపబడదు మరియు సరిగ్గా ఉపయోగించబడదు. ఇప్పుడు మేము మోటార్ మిక్సింగ్ కోసం కొత్త మిక్సర్ యంత్రాన్ని పొందాము. నువ్వు వదిలేసి నాతో రా. ఆ యంత్రాన్ని ఎలా ఉపయోగించాలో నేను మీకు చెప్తాను. నాతో రా. ఇది మోటార్ మిక్సింగ్ మెషిన్. ఇది మిక్సింగ్ తెడ్డు. దీనికి 2 హ్యాండిల్స్ ఉన్నాయి మరియు ఇది దాని స్విచ్. మీరు ఈ మెషిన్తో పని చేయాల్సి వచ్చినప్పుడల్లా హ్యాండిల్ను 2 వైపులా పట్టుకుని స్టార్ట్ బటన్ను నొక్కినప్పుడు దాన్ని చుట్టూ తిప్పండి. ఇది మీ మోటార్ని సరిగ్గా మిక్స్ చేస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించాలో ఒకసారి చూపిస్తాను. ఇలా హ్యాండిల్ని పట్టుకుని నొక్కండి. అలాగే దీన్ని ఉపయోగించిన తర్వాత మీరు దాని హ్యాండిల్ను ఇలా సరిగ్గా శుభ్రం చేయాలి. ఇది దాని బ్లేడ్ను శుభ్రపరుస్తుంది. నేను మోటార్ను కలిపినట్లే మీరు కూడా కలపాలి మరియు చూపించాలి. దాన్ని పట్టుకోండి, బటన్ను నొక్కండి, ఆపై దాన్ని చుట్టూ తిప్పండి. అప్పుడు దానిని శుభ్రం చేయడానికి శుభ్రమైన నీటిలో తిప్పాలి. నిర్మాణ ప్రదేశాలలో కాంక్రీటు మరియు ఇతర పదార్థాలను కలపడానికి మిక్సింగ్ యంత్రాలను ఉపయోగిస్తారు. ఇది బలమైన మరియు ఏకరీతి మిశ్రమాన్ని సిద్ధం చేయడానికి ఉపయోగిస్తారు. మిక్సింగ్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నప్పుడు భద్రతా చర్యలను అనుసరించండి. భద్రతా గ్లాసెస్, హెల్మెట్, గ్లోవ్స్, డస్ట్ మాస్క్, ఇయర్ మఫ్స్. మిక్సింగ్ మెషీన్ యొక్క కంటైనర్లో కాంక్రీటు మరియు ఇతర పదార్థాలను ఉంచండి. పదార్థాలు సమాన పరిమాణంలో జోడించబడ్డాయని జాగ్రత్తగా చూడండి. యంత్రాన్ని ఆన్ చేసి పదార్థాలను పూర్తిగా కలపండి మరియు యంత్రంలో సూచనలను అనుసరించండి. పనిని పూర్తి చేసిన తర్వాత యంత్రాన్ని సకాలంలో మూసివేసి సురక్షితమైన స్థలంలో ఉంచండి. ఇప్పుడు మనం మిక్సింగ్ మెషీన్ని ఉపయోగించడానికి సరైన మార్గం ఏమిటో అర్థం చేసుకుందాం. భద్రతా చర్యలను అనుసరించండి. మిక్సింగ్ మెషీన్లో కాంక్రీటు మరియు ఇతర పదార్థాలను ఉంచండి. యంత్రాన్ని ప్రారంభించండి మరియు పదార్థాలను బాగా కలపండి. పని పూర్తయిన తర్వాత యంత్రాన్ని సురక్షితమైన స్థలంలో ఉంచండి. నాచ్ ట్రోవెల్ యొక్క ఉపయోగం. నాచ్ ట్రోవెల్ను ఎలా సరిగ్గా ఉపయోగించాలో మాకు తెలియజేయండి. మీరు ఒక త్రోవతో మోటార్ను వర్తింపజేస్తారా? అవును సార్. దీనివల్ల మోటార్ పొర ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఇది తక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది సమానంగా ఉండదు. దీనికోసం మీరు నాచ్ ట్రోవెల్ ఉపయోగించాలి. ఇవి దాని నోచెస్. మీరు దీనితో టైల్పై మోటార్ను వర్తింపజేస్తే దాని ఉపరితలం ఏకరీతిగా ఉంటుంది. దీన్ని ఎలా ఉపయోగించాలో నేను మీకు చెప్తాను. ఏకరీతి మోటార్ను వర్తింపజేయడం వలన మీ టైల్ సరిగ్గా సెట్ చేయబడిందని నిర్ధారిస్తుంది మరియు మీరు రబ్బరు సుత్తితో దాన్ని పరిష్కరించినప్పుడు ఎప్పటికీ విరిగిపోదు.
తర్వాత లెవెలర్తో ఒకసారి చెక్ చేయండి. మధ్యలో ఉంటే బాగానే ఉంది, కాకపోతే రబ్బరు సుత్తితో సరిచేసి లెవెలర్తో చెక్ చేయండి. నిర్మాణ స్థలంలో పలకలకు మోర్టార్ను వర్తింపజేయడానికి నాచ్ ట్రోవెల్ ఉపయోగించబడుతుంది. ఇది జిగ్జాగ్ ఆకారపు బ్లేడ్ను కలిగి ఉంటుంది. ఇది పలకలకు మోర్టార్ను వర్తింపజేయడంలో సహాయపడుతుంది. నాచ్ ట్రాల్ను ఉపయోగిస్తున్నప్పుడు భద్రతా జాగ్రత్తలను అనుసరించండి. భద్రతా అద్దాలు, హెల్మెట్ మరియు చేతి తొడుగులు ఉపయోగించండి. దుమ్ము మరియు అంటుకునే పదార్థాలను నివారించడానికి డస్ట్ మాస్క్ని కూడా ఉపయోగించండి. పలకలకు మోర్టార్ను వర్తింపజేయడానికి నాచ్ ట్రోవెల్ ఉపయోగించండి. మోర్టార్ సరిపొరలో వర్తించబడిందని నిర్ధారించుకోండి. నాచ్ ట్రోవెల్కు మోర్టార్ను వర్తింపజేసిన తరువాత పలకలను జాగ్రత్తగా మరియు శాంతముగా నొక్కండి, తద్వారా అవి గట్టిగా అంటుకుంటాయి. పని పూర్తయిన తర్వాత నాచ్ ట్రాల్ను శుభ్రం చేయండి. ఇప్పుడు మనం నాచ్ ట్రాల్ని ఉపయోగించడానికి సరైన మార్గం ఏమిటో అర్థం చేసుకుందాం. భద్రతా చర్యలను అనుసరించండి. నాచ్ ట్రోవెల్ మీద మోర్టార్ ఉంచండి. పలకలను జాగ్రత్తగా మరియు శాంతముగా నొక్కండి, తద్వారా అవి గట్టిగా అంటుకుంటాయి. మీరు పూర్తి చేసిన తర్వాత నాచ్ ట్రోవెల్ను శుభ్రం చేయండి. మోర్టార్ మిక్సింగ్ ట్రే ఉపయోగం. మోర్టార్ మిక్సింగ్ ట్రేని సరిగ్గా ఎలా ఉపయోగించాలో మాకు తెలియజేయండి. వేచి ఉండండి. నేలపై మోటార్ ఎలా తయారు చేయబడుతుంది? ఎక్కువ నీరు చేరి సిమెంటు కూడా పారుతోంది. దీనికోసం మాకు మిక్సింగ్ ట్రే ఉంది. మేము దానిని ఉపయోగిస్తాము. ఇది మోటార్ బాగా తయారవుతుంది మరియు పదార్థం యొక్క నష్టం ఉండదు. ఇది మిక్సింగ్ ట్రే, దానిలో మోటార్ సిద్ధం చేయండి. మీకు కావలసినంత సిమెంట్ పోయాలి. చాలా బాగుంది. మోటార్ చాలా బాగా తయారు చేయబడిందని మీరు చూడవచ్చు. ఇది సరిగ్గా కలుపుతారు. ఇప్పుడు దానికి నీరు కలపండి. మిక్సింగ్ ట్రేలో మోటార్ ఎలా తయారు చేయాలో మీరు అర్థం చేసుకున్నారు. దీని కారణంగా నేల మురికిగా లేదు, నీరు మరియు సిమెంట్ చెడిపోలేదు, మోటార్ కూడా సరిగ్గా సిద్ధం చేయబడింది. ఈ విధంగా తయారు చేసిన మోటార్ యొక్క బలం నేలపై చేసిన దానికంటే ఎక్కువ. అందుకే మోటార్ను ఎప్పుడూ మిక్సింగ్ ట్రేలో తయారు చేయాలి. నిర్మాణ ప్రదేశాలలో సిమెంట్ మోటార్ మరియు ఇతర పదార్థాలను కలపడానికి మోటార్ మిక్సింగ్ ట్రేని ఉపయోగిస్తారు. ఇది బలమైన మరియు ఏకరీతి మోటార్ మిశ్రమాన్ని సిద్ధం చేయడానికి ఉపయోగిస్తారు. మోటార్ మిక్సింగ్ ట్రేలను ఉపయోగిస్తున్నప్పుడు భద్రతా జాగ్రత్తలను అనుసరించండి. భద్రతా అద్దాలు, హెల్మెట్ మరియు చేతి తొడుగులు ఉపయోగించండి. శబ్దంతో వ్యవహరించేవారు డస్ట్ మాస్క్లు మరియు ఇయర్మఫ్లను కూడా ధరించవచ్చు. సిమెంట్ మోటార్ మరియు ఇతర పదార్థాలను మిక్సింగ్ ట్రేలో ఉంచండి. పదార్థాలను సమాన మొత్తంలో చేర్చాలని నిర్ధారించుకోండి. పదార్థాలను బాగా కలపండి, తద్వారా ఏకరీతి మోటార్ మిశ్రమం తయారు చేయబడుతుంది. మిక్సింగ్ ట్రేని ఉపయోగిస్తున్నప్పుడు నెమ్మదిగా మరియు జాగ్రత్తగా పని చేయండి. మీరు పూర్తి చేసిన తర్వాత మిక్సింగ్ ట్రేని శుభ్రం చేయండి.
మోటార్ మిక్సింగ్ ట్రేని ఉపయోగించడానికి సరైన మార్గం ఏమిటో మాకు తెలియజేయండి. భద్రతా చర్యలను అనుసరించండి. సిమెంట్ మోటార్ మరియు ఇతర పదార్థాలను మిక్సింగ్ ట్రేలో ఉంచండి. పదార్థాలను బాగా కలపండి. మీరు పూర్తి చేసిన తర్వాత మిక్సింగ్ ట్రేని శుభ్రం చేయండి. కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వడం ద్వారా మన శిక్షణను పరీక్షించుకుందాం. మిక్సింగ్ యంత్రం ఏ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది? ఏ. కాంక్రీటు మరియు పదార్థాలను కలపడానికి. బి. ఉడికించడానికి. సి. పెయింట్ చేయడానికి. పని పూర్తయిన తర్వాత మిక్సింగ్ యంత్రంతో ఏమి చేయాలి? ఏ. మెషిన్ని రన్గా ఉంచు. బి. సమయానికి ఆపి సురక్షిత ప్రదేశంలో పార్క్ చేయండి. సి. మెషిన్ని అలాగే వదిలేయండి. నోచ్ ట్రాల్ ఏ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది? ఏ. టైల్స్కు మోటార్ను వర్తింపజేయడం. బి. నీటిని హరించడానికి. సి. భద్రతా చర్యల కోసం. మోటార్ మిక్సింగ్ ట్రేని ఉపయోగిస్తున్నప్పుడు ఎలాంటి భద్రతా చర్యలు పాటించాలి? ఏ. అవును. బి. లేదు.